నమస్తే తెలంగాణ వార్తాపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. స్థానిక రిజర్వేషన్లు ఖరారు నేడు. బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం జీవో జారీ చేయనున్న సర్కార్. తర్వాత జిల్లాల వారీగా జాబితా. గూడు చెదిరే గోడు మిగిలే అంటే ఇక్కడ మరో వార్త చూడొచ్చు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి జిల్లా గాజుల రామారం బస్తీలో హైడ్రా కూల్చివేతల ఒక్కో రోజు తర్వాతి దృశ్యమిదే. ఒక్కసారే 260 ఇండ్లు హైడ్రా బుల్డోజర్ల దెబ్బకు ఇలా నేలమట్టమయ్యాయి. తలదాచుకునేందుకు ఉన్న ఒక్క గూడును కండ్ల ముందే సర్కారు కర్కశంగా కూల్చేస్తే ఎవరిని నిందించాలో ఎవరిని నిలదీయాలో తెలియని పరిస్థితి ఆ పేదలదే. రోడ్డున పడ్డ కుటుంబాన్ని చూసుకుని రోధిస్తోన్న ఓ మహిళ ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. బొమ్మరిల్లు జాగ్రత్త బిడ్డ, ఇల్లు కూలింది, దర్వాజా ఒరిగింది. గాజుల రామారంలో చిన్న భిన్నమైన శిథిలాల మధ్య చిన్నారులు అమాయకంగా ఆడుకుంటున్నారు. ఇనుప రెక్కల గద్ద ఉన్న గూడును కూల్చేస్తే ఇలా ముక్కలైన కలలను పేర్చుకొని బొమ్మలిల్లు కట్టుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. జాగ్రత్త పిల్లలు, పేద బతుకులపై పగబట్టే బుల్డోజర్లకు ఇక్కడ కొదువేలేదు. ఏలిన వారి కాఠిన్యానికి వయోభేదము గుర్తుకురాదు అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. పండుగైనా పబ్బమైనా కూల్చుడే. ఆదివారాలు సెలవు రోజుల్లో మేమెందుకు ఆగాలే? గాజుల రామారంలో 260 నిర్మాణాలు కూల్చినం. మరో 640 ఇండ్లు కూలుస్తాం. అక్కడ పేదలెవరూ లేరు. రౌడీ షీటర్లవే తొలగించినం. మేం కష్టపడుతున్నాం. మిగతా శాఖలు కూడా పనిచేయాలి. తుది నోటిఫికేషన్ ఇచ్చాకే సల్కం చెరువులో కూల్చివేతలు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడి. ప్రైవేటు జాగా పెద్దల పాగా అంటూ ఇక్కడ మనకు మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. కీసరలో 50 కోట్ల విలువైన భూమిపై కాంగ్రెస్ నేతల కన్ను. నకిలీ డాక్యుమెంట్తో ఎన్ఆర్ఐ భూమి కబ్జా. రంగంలోకి దిగిన మంత్రి, చక్రం తిప్పిన పేషి. తెర వెనక ఎంపీ, కాంగ్రెస్ యువ నాయకుడు. ఖాళీ చేయాలని యజమానులకు బెదిరింపులు. కబ్జాదారుడికి వంత పాడుతోన్న అధికారులు. వివాదం చెలరేగడంతో ఎట్టకేలకు పోలీస్ కేసు. ప్రభుత్వ అసైన్డ్ సీలింగ్ భూములను ఇష్టం వచ్చినట్టు మింగేస్తోన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రైవేటు భూములపై కన్నేశారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు నకిలీ డాక్యుమెంట్లతో పాగా వేస్తున్నారు. మంత్రులు, వారి పేషీలు వెనక ఉండి నడిపిస్తుండటంతో అధికారులు సైతం కబ్జా రాయిళ్లకు అండగా నిలుస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలో ఓ మహిళ ఎన్ఆర్ఐ 2 ఎకరాల భూమి పరిస్థితి ఇదే. ఓ మంత్రి స్వయంగా అధికారులకు ఫోన్ చేసి కబ్జా రాయిళ్లకు సహకరించాలని ఆదేశించడంతో బాధితురాలు దిక్కుతోచని పరిస్థితుల్లో సొంత భూమిని కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 385లో ఎకరం భూమిని 1999లో జమ్మల నగేష్ అనే వ్యక్తి రజితారెడ్డి, రేఖారెడ్డి కుటుంబానికి విక్రయించారు. రెవెన్యూ రికార్డుల్లో వీరిద్దరితో పాటు వారి కుటుంబానికి చెందిన మరో 2 పేర్ల మీద ఆ భూమి కొనసాగుతోంది. 2016లో నిబంధనల ప్రకారం నాలా మార్పు వ్యవసాయ భూమి నుంచి నివాస యోగ్యం చేసుకున్నారు. 2019లో సర్వే చేయించుకొని హద్దులను గుర్తించిన తర్వాత చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నారు. అంటే 26 సంవత్సరాల నుంచి ఆ భూమి వారి ఆధీనంలోనే ఉంది. 6 ఏండ్ల కిందట కొందరు వ్యక్తులు గేటు మీద ఉన్న యజమానుల పేర్లు తొలగించి కబ్జాకు గురిచేశారు. మా భూమిని కాపాడండి. రాంపల్లి సర్వే నంబర్ 385లో 26 ఏండ్ల కిందట భూమిని కొని సాగు చేసుకుంటున్నాం. 2016లో ఒకసారి, 2019లో మరోసారి సర్వే చేశాం. హద్దులు గుర్తించి గోడ కట్టినం. కొందరు తమ పేర్లు తొలగించి సుబ్బారెడ్డి అని రాసుకుంటే దానిపై 2023లో పోలీసులకు ఫిర్యాదు చేసినాం. విషయం కోర్టులో ఉండగానే 3 రోజుల క్రితం సుబ్బారెడ్డి 50 మందితో వచ్చి ప్రహరీ తొలగించి చెట్లను ధ్వంసం చేశారు. మా భూమికి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాకు న్యాయం చేయాలి అంటూ రజితారెడ్డి, రేఖారెడ్డి భూమి యజమానులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. వైద్య శాఖలో అవినీతి వైరస్. విభాగాధిపతి కనుసన్నల్లో యథేచ్ఛగా వసూళ్ల దందా. ఫైల్ కో రేట్ చొప్పున ఆమ్యామ్యాలు. ఉద్యోగుల ప్రమోషన్ల నుంచి సర్వీస్ రెగ్యులరైజేషన్ వరకు ఇదే తంతో. మంత్రి పేషీ కన్నా ఆయన సిబ్బందే అధికం. గతంలో 7గురికి షోకాజ్ నోటీసులు. తనపై చర్యలు లేకుండా విభాగాధిపతి స్కెచ్. పీఎంఓలో పనిచేసే సోదరుడితో చక్రం. ఉద్యోగుల క్రమబద్ధీకరణకు 1200 మంది నుంచి 5000 చొప్పున 60 లక్షల వరకు అక్రమ వసూలు. 20 ఏళ్లకు పైగా పరారీలో ఉన్న ఓ అధికారి వద్ద 5 లక్షలు తీసుకుని ఇష్టారీతిన మళ్లీ పోస్టింగ్. ప్రమోషన్లలో భారీగా వసూలు. ఇవి రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో జరిగే అవినీతి అవకతవకలకు మచ్చుతునకలు. ఆ శాఖ కీలక విభాగాధిపతి కనుసన్నల్లోనే అధికారులంతా ఒక్కటై యథేచ్ఛగా ఇలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. మోసం చేసిన సర్కార్ను గల్లాపట్టి అడగాలి అంటే ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. ఐక్యంగా ఉండండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. RRR బాధిత రైతులకు అండగా ఉంటాం. చట్టసభల్లో నిలదీస్తాం. కోర్టులో కొట్లాడుతాం. న్యాయం కోసం స్థానిక ఎన్నికలు బహిష్కరించండి. ప్రియాంకతో మాట ఇప్పించి తప్పడం దుర్మార్గం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. గోడవేలబోసుకున్న 400 మంది భూబాధితులు.
కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓటేసిన పేద రైతుల భూములను గుంజుకుంటూ నోటికాడి బుక్కను ఎత్తగొడుతోంది. అధికార నేతల కోసం బక్క రైతులను అరిగోస పెడుతోంది. RRR అలైన్మెంట్ మార్చవద్దని ఎన్నిసార్లు కోరినా పెడచెవిన పెడుతోంది. ఎకరాకు 26 లక్షల పరిహారం ఇప్పిస్తామని చెప్పి 6 లక్షలకు కుదించింది. ఇది కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వార్త. డెక్కన్ ఫ్యాక్టరీలో ఉద్రిక్తత. సూర్యాపేట సిమెంట్ పరిశ్రమలో తిరగబడిన యూపీ కార్మికులు. సెక్యూరిటీ గది, పోలీస్ వాహనం ధ్వంసం, పలువురికి గాయాలు. రాజు దాదా, కోసా దాదా ఎన్కౌంటర్. మావోయిస్టులకు ఎదురుదెబ్బ. ఛత్తీస్గఢ్ కాల్పుల్లో నేల కొరిగిన 2 కేంద్ర కమిటీ సభ్యులు. మృతులు సత్యనారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డి తెలంగాణ వాళ్లే. ఒక్కొక్కరిపై 40 లక్షల రివార్డు. సింగరేణిలో బోనస్ బోగస్. కార్మికులకు మరోసారి ప్రభుత్వం దోకా. 37% బోనస్ ఇస్తున్నట్టు ప్రకటన. ఇచ్చింది మొత్తం లాభాల్లో 12%. 2173 కోట్లకు ఇస్తోంది. 819 కోట్లే. అభివృద్ధి పేర నిధులు పక్కన పెట్టడం, వంచడమే అన్న కార్మిక సంఘాలు. సింగరేణి కార్మికులను కాంగ్రెస్ సర్కారు వంచింది. లాభాల్లో వాటా, బోనస్ విషయంలో మోసం చేసింది. మొత్తం లాభాల్లో వాటా ప్రకటించకుండా అందులో వేల కోట్ల రూపాయలను పక్కన పెట్టి మిగిలిన మొత్తంలో వాటాను ప్రకటించింది. దీంతో కార్మికులకు దక్కాల్సిన భారీ బోనస్ పక్కదారి పట్టింది. ఫిరాయింపుదారులపై వేటు వేయాల్సిందే అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. గోడ దూకిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందే. అడిగినా అవసరమైన అన్ని ఆధారాలను ఇస్తున్నాం. శాసన సభాపతి తక్షణమే విచారణ ప్రారంభించాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, సంజయ్, కౌశిక్ అసెంబ్లీ కార్యదర్శికి అఫిడవిట్లు అందజేత. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తక్షణం చర్యలు తీసుకోవాల్సిందేనని, అనర్హత వేటుకు సంబంధించి ప్రత్యక్ష విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం డిమాండ్ చేసింది. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కౌశిక్ రెడ్డి తదితరులు సోమవారం స్పీకర్ కార్యాలయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అఫిడవిట్లు దాఖలు చేశారు. 100 ఫ్లాట్లకు వేలం, అమ్మింది 3. రాజధానిలో రియాల్టీ డౌన్. హెచ్ఎండిఏ వేలంతో బయటపడ్డ డౌన్ ట్రెండ్. వేలంలో గరిష్ట ధర కన్నా పెరిగింది 2000. కాంగ్రెస్ పాలనలో కుప్పకూలిన రియల్ ఎస్టేట్. హైదరాబాద్ మహానగరంలో భూముల వేలం అంటే అంచనాలకు మించిన పోటీ, రికార్డు ధరలు, లెక్కకు మించిన ఆదాయం. కానీ ఎకరం 100 కోట్లు పలికిన ఇదే రాజధానిలో ఇప్పుడు చదరపు గజానికి 2000 పెరగడమే గగనంగా మారింది. 100 ఫ్లాట్లను వేలానికి పెడితే 3 ఫ్లాట్లు అమ్మేందుకే ముప్పుతిప్పలు పడే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్లో అట్టడుగు చేరిన రియల్ ఎస్టేట్ ట్రెండ్కు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. మోసం చేసిన సర్కారును గల్లాపట్టి అడగాలి అంటూ వచ్చినటువంటి వార్తకు సంబంధించి పూర్తి సమాచారం ఇక్కడ చూడొచ్చు. ఐక్యంగా ఉండండి, ప్రభుత్వాన్ని నిలదీయండి అంటున్న కేటీఆర్. సోమవారం తెలంగాణ భవన్లో RRR బాధితుల సమావేశంలో మాట్లాడుతోన్న కేటీఆర్. చిత్రంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బొల్ల మల్లయ్య, చిరుమర్తి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, బీఆర్ఎస్ నాయకులు సుర్వి యాదయ్య. ప్రాజెక్టులు, వివిధ అభివృద్ధి పనులకు ఏ ప్రభుత్వంనైనా భూసేకరణ చేయాల్సి ఉంటుంది. కేసీఆర్ పాలనలో మల్లన్న సాగర్తో పాటు అనేక ప్రాజెక్టుల నిర్మాణ సందర్భాల్లో రైతులను ఒప్పించి, మెప్పించి మెరుగైన పరిహారం ఇచ్చి పునరావాసం కల్పించి భూములు సేకరించినాం. మంత్రులు, ప్రజాప్రతినిధులు రాత్రింబవళ్లు చర్చించి రైతులకు నచ్చజెప్పి ముందుకెళ్లిండ్రు. ఏనాడు దౌర్జన్యం చేయలే అంటూ కేటీఆర్ వెల్లడించారు. RRR బాధితుల కష్టాలు, కన్నీళ్లు తమకు తెలుసునని, వారికి బీఆర్ఎస్ తరపున అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. పార్లమెంటు అసెంబ్లీలో సర్కారును నిలదీస్తామని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని, ప్రజాక్షేత్రంలోనూ బరిగేసి కొట్లాడతామని స్పష్టం చేశారు. బాధితులు చెల్లాచెదురు కావద్దని, మోసం చేసిన సర్కారును గల్లాపట్టి అడగాలని హితబోధ చేశారు. ఐక్యంగా ఉండి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తే సర్కారు దిగొస్తుందని తేల్చి చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డు RRR అలైన్మెంట్ మార్పుతో నష్టపోయిన సూర్యాపేట, నల్గొండ, గజ్వేల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు చెందిన సుమారు 400 మంది బాధితులు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిశారు. కాంగ్రెస్ సర్కారును నమ్మి ఓటేసిన పేద రైతుల భూములను గుంజుకుంటూ నోటికాడి బుక్కను ఎత్తగొడుతోంది. అధికార నేతల కోసం బక్క రైతులను అరిగోస పెడుతోంది. RRR అలైన్మెంట్ మార్చవద్దని ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతోంది. ఎకరాకు 26 లక్షల పరిహారం ఇప్పిస్తామని చెప్పి 6 లక్షలకు కుదించింది అంటూ కేటీఆర్ వెల్లడించారు. ఎన్నికలు వద్దని తీర్మానించండి. RRR బాధిత గ్రామాల రైతులంతా ఏకమై వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. గ్రామస్తులంతా గ్రామ చావిడి వద్దకు అన్ని పార్టీల నాయకులను పిలిచి వారి అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. తద్వారా ఈ విషయం కేంద్రం, కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వెళ్తుందని చెప్పారు. బాధిత రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జెండా కాంగ్రెస్ది, ఎజెండా బీజేపీది. రాష్ట్రంలో బడే చోటే బాయ్ల జాయింట్ వెంచర్. తెలంగాణలో బుల్డోజర్ రాజుతో అరాచకాలు. పథకాలకు చరమగీతం, ప్రజలకు నిలువున మోసం. పేదలకో న్యాయం, పేదలకో మరో న్యాయం.
రేవంత్ సర్కారు అసమర్థతతో అన్ని వర్గాలు ఆగం. మోసం చేసిన మోదీ పండుగ చేసుకోవాలంటుండూ బోరబండ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ధ్వజం. ఇందిరమ్మ రాజ్యం తెస్తానన్న రేవంత్ బుల్డోజర్ రాజ్యం తెచ్చిండు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి శని ఆదివారాల్లో పేదల ఇండ్లపైకి హైడ్రా బుల్డోజర్లను పంపుతూ అరాచకం సృష్టిస్తున్నాడు. చెరువు శిఖం భూముల్లో ఉన్న ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి, మంత్రులు వివేక్, పొంగులేటి, కాంగ్రెస్ నేతలు కేవీపీ, మహేందర్ రెడ్డి ఇండ్లను వదిలి పేదల నివాసాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారు అంటూ కేటీఆర్ మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ ఎదుట తమ గోడు వెళ్లబోసుకుంటోన్న సర్దార్ కుటుంబ సభ్యులు, చిత్రంలో వివేకానంద, షంబీపూర్ రాజు, మాగంటి సునీత తదితరులు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం హస్తంపాటి ముసుగులో ఆర్ఎస్ఎస్ పాలన నడుస్తోందని, జెండా కాంగ్రెస్దైతే ఎజెండా బీజేపీదని, బడేబాయ్ చోటేబాయ్ జాయింట్ వెంచర్ ప్రభుత్వం కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 11 ఏళ్లుగా అధికారంలో ఉంటూ 8 ఏళ్లుగా జీఎస్టీ పేరిట ప్రజలకు వాతలు పెట్టిన మోదీ ఇప్పుడు తగ్గించి పండుగ చేసుకోవాలనడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు తగ్గినా మన దేశంలో మాత్రం మోదీ చమురు ధర తగ్గించలేదని చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ డివిజన్ బూత్ స్థాయి మీటింగుకు కేటీఆర్ హాజరై మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని అరాచకాలు చేస్తోంటే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చోద్యం చూస్తున్నారు. యూపీలో బుల్డోజర్ పాలన అంటూ నిత్యం విమర్శలు చేస్తోన్న రాహుల్ తెలంగాణలో జరుగుతోన్న అరాచకాలపై ఎందుకు స్పందించడం లేదు? ఇందిరమ్మ రాజ్యమంటే కూల్చివేతల పేరిట పేదలను కాల్చుకు తినడమేనా అంటూ కేటీఆర్ మండిపడ్డారు. అక్టోబర్లో భూసేకరణ పూర్తి చేయాలి. కోర్టుల కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టండి. RRR సమీక్షలో కలెక్టర్లకు సీఎం ఆదేశం. రీజనల్ రింగ్ రోడ్డు, RRR ఉత్తర దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణానికి అక్టోబర్ చివరిలోగా భూసేకరణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI ప్రాజెక్టులపై సీఎం సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాలకు చెందిన కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జిల్లాల్లో పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. RRR కొత్త దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేశారు. 25,000 ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు, సిర్సవాడలో కాంగ్రెస్ నేత డిమాండ్. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ఓ కాంగ్రెస్ నాయకుడు 25,000 డిమాండ్ చేసిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. తాడూరు మండలం సిర్సవాడకు చెందిన నిరుపేద ఏదుల భీమమ్మ పాత రేకుల ఇంటిలో నివాసం ఉంటోంది. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంది. ఆ తర్వాత ఇల్లు మంజూరైందని కాంగ్రెస్ నాయకుడు మల్లేష్ ఆమెకు ఫోన్ చేసి చెప్పడంతో పాటు 25,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు అడుగుతుండడంతో 10,000 మల్లేష్కి ఇచ్చింది. తర్వాత ఇల్లు బేస్మెంట్ వరకు నిర్మాణం జరిగింది. ఈ స్థల విషయమై భీమమ్మ ఆమె బావకు గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేత ఆమె బావతో కలిసి మిగతా 15,000 ఇవ్వాలని, లేకుంటే పనులను అడ్డుకుంటామని బెదిరిస్తున్నారని ఆమె వాపోయింది. రేవంత్ పాలనలో మైనార్టీలకు రక్షణ కరువు. కొడంగల్లో దర్గాలు, శ్మశాన వాటికల కూల్చివేత దుర్మార్గం. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ మైనార్టీ నేత ముఖీద్ చాందా. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో మైనార్టీలకు రక్షణ కరువైందని బీఆర్ఎస్ నేత ముఖీద్ చాందా ఆందోళన వ్యక్తం చేశారు. కొడంగల్లో దర్గాలు, ముస్లింల శ్మశాన వాటికలు కూల్చడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సెక్యులరిజాన్ని మంటగలుపుతోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో 50 చోట్ల మత కలహాలు జరిగాయని ఆరోపించారు. కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ కూల్చివేత డిక్లరేషన్గా మారిందని ఎద్దేవా చేశారు. మొయినాబాద్లో మసీదు కూల్చిన వారిపై సంగారెడ్డి, మెదక్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో మదర్సాలపై దాడులు చేసిన వారిపై చర్యలు లేవని మండిపడ్డారు. కొడంగల్లో కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి మైనార్టీలకు క్షమాపణ చెప్పి కూల్చిన కట్టడాలను వెంటనే పునర్నిర్మించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ సలీం మాట్లాడుతూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ముస్లింల పవిత్ర స్థలాలపై అధికార యంత్రాంగం దాడి చేసి వక్ఫ్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో కొత్త దేవాలయాలు, మసీదులు కడితే రేవంత్ రెడ్డి పాలనలో కూలుస్తున్నారని మండిపడ్డారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలి అన్న జాన్ వెస్లీ. రీజనల్ రింగ్ రోడ్డు కొత్త అలైన్మెంట్ మార్చాలని, లేదంటే రైతులతో కలిసి విస్తృతంగా ఆందోళనలు చేపడతామని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండలంలోని అయ్యవారిపల్లి, చించోడ్, భీమారం, ఉప్పరిగడ్డ తండా,
పరిసర ప్రాంతాలను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ రీజనల్ రింగ్ రోడ్డు కోసం మొదటిసారి చేసిన అలైన్మెంట్ ప్రకారం అయితే రైతులు తమ భూములను నష్టపోయే పరిస్థితి లేదని అన్నారు. అయితే కాంగ్రెస్ నాయకులు వారి స్వలాభాల కోసం అలైన్మెంట్ మార్చడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా ఇచ్చిన మార్కింగుతో 300 మంది చిన్న, సన్నకారు రైతులు నష్టపోతున్నట్టు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పాత అలైన్మెంట్ ప్రకారం భూసేకరణ జరపాలని కోరారు. RRR కు కొత్త అలైన్మెంట్ వద్దు. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి సాగర్ డిమాండ్. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో భూ నిర్వాసితుల సదస్సు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన అలైన్మెంట్ ప్రకారమే RRR నిర్మించాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి సాగర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలోని ఓ గార్డెన్లో సోమవారం ఆమనగల్లు, తలకొండపల్లి, మాడుగుల మండలాల్లో రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ పెద్దల భూములు కాపాడడం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారుల లబ్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అలైన్మెంట్ మార్చడం సరికాదన్నారు. రింగ్ రోడ్డు అంటే రింగులాగా ఉండాలి కానీ వంకరలుగా ఎందుకు మారిందో రేవంత్ రెడ్డి బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రక్షణగా ఉండకుండా పెట్టుబడిదారులకు మద్దతుగా నిలబడడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగారెడ్డి మాట్లాడుతూ రైతులంతా ఐక్యంగా ఉంటూ ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఏది బతుకమ్మ సంబరం. రాజధాని నగరంలో ఆకలి రాజ్యం అంటూ ఇక్కడ చిత్రాలు చూడొచ్చు. గాజుల రామారంలో హైడ్రా కూల్చివేసిన ఇండ్ల శిథిలాల వద్ద కూర్చున్న బాధిత కుటుంబాల మహిళలు, పిల్లలు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. కూలిన తమ ఇండ్ల శిథిలాలపై కూర్చొని ఆకలికి అల్లాడుతోన్న చిన్నారులు, విషాదంలో కుటుంబ సభ్యులు. పండుగైన పబ్బమైన కూల్చుడే. చట్టానికి కళ్ళు లేవు, న్యాయానికి ఇల్లు లేదు. గాజుల రామారంలో కూల్చివేసిన ఇండ్ల వద్దే వంట పాత్రలను శుభ్రం చేసుకుంటోన్న ఓ మహిళ. ముల్లే సర్దుకున్నా మూట సర్దుకున్నా గాజుల రామారంలో హైడ్రా కూల్చివేసిన తన ఇంటి నుంచి మిగిలిన సామాగ్రిని తెచ్చుకుంటోన్న వ్యక్తి. ప్రతి తప్పిదాన్ని హైడ్రాకు ఆపాదిస్తున్నారు. మిగతా శాఖలు కూడా తమ పని చేయాలి. ఎవరి పనులు వారు చేస్తే ఇబ్బందులుండవు. గాజుల రామారంలో 260 నిర్మాణాల్ని కూల్చాం. త్వరలోనే మరో 640 ఇండ్లను కూల్చివేస్తాం. అక్కడ పేదల్లేరు, రౌడీ షీటర్లవే తొలగించాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టీకరణ. కర్ణాటక రాష్ట్ర ఇంజనీర్లు తమ పనితీరును మెచ్చుకున్నారని మీడియా సమావేశంలో వెల్లడి. కూల్చివేతలకు పండుగలు, ఆదివారాలతో సంబంధం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. సెలవు రోజుల్లోనూ కూల్చివేతలు చేపట్టవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. బతుకమ్మ పండుగ రోజున కూడా సెలవేనని, అందుకే గాజుల రామారంలో కూల్చివేతలు చేపట్టామని తెలిపారు. సోమవారం హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రంగనాథ్ మాట్లాడుతూ ఆక్రమణల నుంచి భూములను రక్షించడం చాలా కష్టమని, అందుకోసం కొన్ని కఠిన నిర్ణయాలను కూడా తీసుకోవాల్సి ఉంటుందని తమ చర్యలను సమర్థించుకున్నారు. కూల్చివేతలకు తాము ఎంచుకున్న విధానాన్ని కర్ణాటక నుంచి వచ్చిన ఇంజనీర్లు కూడా మెచ్చుకున్నారని తెలిపారు. తాము నిబద్ధతతో పనిచేస్తున్నామని చెప్పారు. ఆక్రమణలని తేలితే పూర్తయిన నిర్మాణాలను కూడా కూర్చడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. నేడు స్థానిక రిజర్వేషన్ల ఖరారు అంటూ ఇక్కడ ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు. జీవో విడుదల చేయనున్న ప్రభుత్వం. తర్వాత జిల్లాల వారీగా జాబితా ప్రకటన. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. బీసీలకు 42% రిజర్వేషన్లను కేటాయిస్తూ జీవో జారీ చేయాలని నిర్ణయించింది. ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని సూచించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ జిల్లాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్లు 31 జెడ్పీ, 565 జెడ్పీటీసీ, 5763 ఎంపీటీసీ, 12760 సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసిన వెంటనే కలెక్టర్లు జిల్లా స్థాయిలో రిజర్వేషన్లను వెల్లడించనున్నట్లు సమాచారం. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి అక్టోబర్లో ఎన్నికలు ముగించే అవకాశం ఉన్నట్టు తెలిసిందే. రాష్ట్రంలోని 12760 పంచాయతీలు, 1,12,534 వార్డులు, 565 జెడ్పీటీసీ స్థానాలు, 5,763 ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత 565 మండల పరిషత్, 31 జిల్లా పరిషత్ చైర్పర్సన్ల ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరుగుతాయి. ఆదివారం కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జెడ్పీసీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం సాయంత్రంలోగా స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. బీసీలకు ఇలా, ఎస్సీలకు అలా. రిజర్వేషన్లపై సర్కారు ద్వంద్వ వైఖరి. బీసీలకు 2024 కులగణన ప్రకారం, ఎస్సీ ఎస్టీలకు 2011 ప్రాతిపదికన అమలుకు ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం. 2 అంశాలకు రాజ్యాంగపర ఇబ్బందులు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ సర్కారు ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీలకు 2024లో కాంగ్రెస్ సర్కారు చేపట్టిన కులగణన లెక్కల ప్రకారం 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్సీ ఎస్టీలకు మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారం పాత రిజర్వేషన్లు అమలు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బీసీల మాదిరిగానే ఎస్సీ ఎస్టీలకు సైతం 2024 కులగణన లెక్కలను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతోంది. కాంగ్రెస్ సర్కారు చేపట్టిన కులగణనలో బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీల జనాభాను సైతం లెక్కించింది. అలాంటప్పుడు బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీలకు కొత్త లెక్కల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయొచ్చు కదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 2024 కులగణన లెక్కల ప్రకారం రాష్ట్రంలో బీసీలు ముస్లింలు కాకుండా 46.25% ఉండగా ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45% ఉన్నట్టు తేలింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ జనాభా 15.45%, ఎస్టీ జనాభా 9.08%గా ఉన్నది. అంటే 2011తో పోల్చితే 2024లో ఎస్సీ జనాభా 2% పెరగగా ఎస్టీ జనాభా 1.37% పెరిగింది. అంటే బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ జనాభా సైతం పెరిగిందని సర్కారు కులగణనలోనే తేలింది. అలాంటప్పుడు బీసీల మాదిరిగానే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఎందుకు పెంచడం లేదనేది ప్రశ్న. బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల పెంపునకు రెండింటికి రాజ్యాంగపరమైన అడ్డంకులున్నాయి. అయినా బీసీల రిజర్వేషన్ల పెంపునకు ముందుకెళ్తోన్న కాంగ్రెస్ సర్కారు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల పెంపును మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే గాంధీ కుటుంబానికి అక్రమంగా ప్రభుత్వ భూమి బదిలీ. హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ నేత లక్ష్మారెడ్డి పిటిషన్. తహసీల్దార్కు ఫిర్యాదు చేయాలన్న న్యాయమూర్తి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం సర్వే నంబర్ 307లో దాదాపు 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా బదిలీ చేశారని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ధరణి పోర్టల్లో ఆ భూమిని ఎమ్మెల్యే గాంధీ కుటుంబ సభ్యుల పేరిట చేర్చిందని బీఆర్ఎస్ నేత ఆర్ లక్ష్మారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని తీవ్రమైన చర్యగా పరిగణించాలని, ఆ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరారు. సర్వే నంబర్ 307లోని 441 ఎకరాల్లో సీలింగ్ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని, మిగిలిన ప్రైవేటు భూమిలో ఇప్పటికే పూర్తిగా ఇండ్లు వెలిశాయని పిటిషనర్ వివరించారు. ప్రస్తుతం అక్కడ ప్రైవేట్ భూమి లేదని, తమ పేరిట ఉన్న 11 ఎకరాలు ఎప్పుడో విక్రయించి వెళ్లిన జాహీద్ బేగం, షేక్ ఇమాం, ఇషాన్ అమీన్ను తీసుకొచ్చి వారి భూమిని కొన్నట్టు చూపుతో మోసానికి తెరతీశారని తెలిపారు. వాస్తవంగా ఆ ముగ్గురి పేరిట ఇలాంటి భూమి లేకపోయినా అక్రమ రిజిస్ట్రేషన్లతో 11 ఎకరాలను స్వాహా చేసేందుకు పథకం రచించారని వివరించారు. ఆ 11 ఎకరాలు ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ భూమేనని పేర్కొంటూ ధరణిలో అక్రమంగా చేర్చిన పేర్లను తొలగించాలని, ఇటీవల ఆర్డీఓ జారీ చేసిన నాలా ప్రొసీడింగ్స్ను రద్దు చేయాలని, ఆ 11 ఎకరాల్లో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం జరగకుండా అడ్డుకోవాలని కోరారు. రేవంత్ చేతకానితనంతో పరీక్షల్లో అక్రమాలు. గ్రూప్ 1 రీ ఎగ్జామినేషన్ కోసం 1,00,000 సంతకాల సేకరణ. శ్రీను నాయక్ వెల్లడి. గ్రూప్ 1 పరీక్షలను మళ్లీ నిర్వహించాలని కోరుతూ సంతకాలు సేకరిస్తోన్న బీఆర్ఎస్వీ నాయకులు. సీఎం రేవంత్ రెడ్డి చేతకానితనంతోనే గ్రూప్ 1 రాత పరీక్షలో అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ విమర్శించారు. ప్రభుత్వం గ్రూప్ 1 రాత పరీక్షను రద్దు చేసి రీ ఎగ్జామినేషన్ నిర్వహించాలని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో 1,00,000 సంతకాల సేకరణ చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. సోమవారం చిక్కడపల్లి సిటీ సెంటర్లో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు గ్రూప్ 1 పోస్టులను అమ్ముకోవడంతో ఎన్నో ఏళ్లుగా పరీక్షలకు సిద్ధమవుతోన్న విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగిందని మండిపడ్డారు. కేసులో నిందితులను శిక్షించడానికి 1,00,000 మంది నిరుద్యోగుల సంతకాలను సేకరించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందించనున్నట్టు పేర్కొన్నారు. అశోక్ దీక్షకు మద్దతుగా నిరుద్యోగుల ధర్నా. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్. నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా 9 రోజులుగా అశోక్ చేపడుతోన్న నిరాహార దీక్షకు సిటీ సెంట్రల్ లైబ్రరీ నిరుద్యోగులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఉస్మానియా దవాఖానా ఆవరణలో నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో నిరుద్యోగులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులు మాట్లాడుతూ అశోక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, 9 రోజులుగా దీక్ష చేస్తోన్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం అశోక్తో చర్చలు జరిపి ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అశోక్ ప్రాణాలకు హాని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు. దీక్ష చేస్తోన్న అశోక్కు మద్దతుగా ఉస్మానియాలో ధర్నా నిర్వహిస్తోన్న సిటీ సెంట్రల్ లైబ్రరీ నిరుద్యోగులు. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. చెప్పు దెబ్బలకు సిద్ధమా? నీటి కేటాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాలను నిరూపించేందుకు తాము సిద్ధమని, ఒకవేళ నిజం నిరూపితమైతే చెప్పు దెబ్బలకు సిద్ధంగా ఉంటారా అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ ఏర్పాటును తొలి నుంచి అడ్డుకున్నదే కాంగ్రెస్ అని, 1969 అయినా 2009లో ఇచ్చిన తెలంగాణను వెనక్కు తీసుకోవడంలో అయినా, ఇక్కడ జరిగిన యువత బలిదానాలకైనా కాంగ్రెసే కారణమని, దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని చెప్పారు.
ఆల్మట్టిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బనకచెర్లపై కూడా బీఆర్ఎస్ మాట్లాడే వరకు ఎందుకు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారని నిలదీశారు. తెలంగాణ ప్రయోజనాలను ఏనాడైనా కాపాడేది ఒక్క కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీనే అని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.